బిడ్డలుగా మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుతాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మా తండ్రి, మా రాజా, మా ప్రభువ, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ప్రేమమయంగా, దయామయంగా మరొక ఆదివారము, ఒక జ్ఞాన దినము నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానమునకే వందనాలు స్తోత్రములు ప్రభువా. యావన్ని దాసుని కూడా క్షేమంగా తీసుకొచ్చావు. ప్రయాణాలన్నింటిలో కూడా క్షేమమునిచ్చి సంఘంలో ఈ వాక్య పరిచర్య చేయడానికి గోరిదాసుని యొక్క సకల దోషములు కడిగి శుద్ధీకరించి చేతకు వేసి నాతో మాతో మాట్లాడమని, నాకు మాకు కనబడమని సర్వోన్నతుడు మా తండ్రి, మా రాజు, మా ప్రభు, మా యేసునాథుని యొక్క పరిశుద్ధ నామమున ప్రతి మార్చి వేడుకుంటున్నాము పరమ తండ్రి. దేవుని యందు అత్యంత ప్రియులారా, చాలా వరకు ఆదివారం కానీ ఏ ప్రసంగమైనా కానీ దేవుడు పుల్పిట్ మీద నిల్చున్న తర్వాతనే నాకు చాలా మటుకు బయలుపరుస్తాడు. చాలా తక్కువ సార్లు మాత్రమే కొన్ని రోజుల ముందే ప్రిపేర్ చేస్తాడు. చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు. నేను ఇప్పుడు చేసిన ప్రసంగాలలో దేవుడు ముందుగా ఇది మాట్లాడమని చెప్పినవి చాలా రేర్ కాన్సెప్ట్స్. చాలా వరకు నేను నిల్చున్న తర్వాతనే మాట్లాడతాను. ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రసంగము ఒక 2 రోజుల క్రితమే దేవుడు నాకు స్పష్టంగా ఇది నా సంఘములో మాట్లాడాలని చెప్పినటువంటి మాట. అందుకనే నేను ఇదంతా చెప్తున్నాను. దేవుడు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను. కనుక మీరు కూడా జాగ్రత్తగా విని అర్థము చేసుకొని దీన్ని మన బ్రతుకులు నెరవేర్చాలని నా ప్రార్థన మరియు నా విన్నపం. దేవుని యందు అత్యంత ప్రియులారా, ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగము దావీదు రాసినటువంటి కీర్తన. ఎప్పుడు రాశాడో ఇదే అధ్యాయాన్ని గురించి మాట్లాడుతూ భక్తుడు దీని గురించి చెప్తూ ఉన్నాడు. 51వ కీర్తన మొదటి వచనం పై భాగం మనం చూసినట్లయితే, ఆ ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎప్పుడు రాశాడో, ఏ సందర్భంలో రాశాడో అక్కడ చెప్తూ ఉన్నాడు. దావీదు దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వచ్చినప్పుడు దావీదు చేసినటువంటి ఒక పాపమును నాతాను ప్రశ్నించినప్పుడు దావీదు ఒప్పుకొని మారు మనస్సు పొంది దేవుని ఎదుట మొరపెట్టుకున్నప్పుడు రాసినటువంటి కీర్తన. దేవుని యందు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథములో యథార్థత అనేటువంటి వర్డ్ అనేక సార్లు మనం వింటాం. మనందరికీ తెలిసిన వచనం యథార్థత అనేది చాలా చోట్ల రాయబడింది. దావీదే తన కీర్తనలో చాలా సార్లు యథార్థత గురించి రాశాడు. దేవుడు పరలోకం నుంచి భూలోకం మీద మనుష్యులలో
యథార్థతను వెతుకుతున్నాడని కూడా లేఖనంలో రాయబడింది. యథార్థవంతులను దేవుడు వెతుకుతున్నాడు, నీతిమంతులను దేవుడు వెతుకుతున్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలోనికి తొంగి చూసి వారి యథార్థత ఎంతో కొలుస్తున్నాడు. అది దేవుడు చేస్తున్న పని. దేవుడు ఏం వెతుకుతున్నాడంటే మన హృదయాలలోనికి తొంగి చూసి మన హృదయాలలో యథార్థత యొక్క లోతు ఎంత ఉన్నదో కొలుస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు దేవుడికి యథార్థత కావలసి వచ్చింది? ఈ మనుష్యులలో దేవుడి యథార్థత వెతకడం ఏంటి? నిజానికి ఈ మనుష్య జాతి పాడైపోయింది. ఈ మనుష్య జాతి నశించిపోయింది. ఈ మనుష్య జాతి లోపల పాపం అనేది ప్రారంభం. ఇది లేఖనము చెప్తున్నటువంటి సత్యం. ఆది కాండములో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు ఎప్పుడైతే అజ్ఞాతిక్రమం అనే పాపము చేశారో అప్పుడే ఈ మనుష్య జాతి లోపలికి పాపం ఎంటరింది. అప్పటి నుంచి ఎవరు యథార్థంగా లేరు. ఆదాముని డైరెక్ట్గా దేవుడు ఏమడిగాడు? ఈ పండు తిన్నావా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాలా? తిన్నాను అని చెప్పాను. కానీ ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను ఈ పండు తినమని చెప్పిందని చెప్పాడు. డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ లేదు. అలాగే మనం కూడా ఎప్పుడు డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అనేది మనిషి జాతిలో లేనే లేదు. ప్రతి మనిషి తన కంఫర్ట్ బట్టి ఆన్సర్ ఇస్తాడు. ఏ ఆన్సర్ ఇస్తే అక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ ఆన్సర్ ఇస్తాడు. డైరెక్ట్గా ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని ఎవరు చెప్తారా? తిన్నామంటే తిన్నాను, తినలేదంటే తినలేదు అని చెప్పచ్చు కదా. ఈ స్త్రీ ఇచ్చిందని ఏమేమి చెప్పాలి? మళ్ళీ ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పింది? సర్పం ఇచ్చిందని చెప్పి. ఎవరు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు లేరంటే అక్కడే ట్రాక్ తప్పిపోయింది. యథార్థత అనేది మిస్ అయిపోయింది. మనుష్యులు ఎవ్వరూ కూడా నిజమే మాట్లాడుతున్నానని నిజం ఎప్పుడు మాట్లాడారు. నిజమే మాట్లాడుతున్నాను అంటారు కదా. నిజం మాట్లాడారు. నిజము అనేది ప్రతి మనుష్యుడు వాడి కోణములోంచి చూసి వాడు నమ్మినదే నిజమని మాట్లాడతారు. ప్రతి మనుషుడికి నిజం యొక్క నిర్వచనం ఏంటంటే వాడి కోణములో వాడు ఏమది నిజమని నమ్ముతున్నాడో అదే నిజము అని నమ్మి మాట్లాడతాడు. వాడి దృష్టికి అది నిజం. నిజానికి అది నిజమా కాదా అని తర్వాత తేలుతుంది. వీడు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతాడు? నిజము అని నమ్మి అదే మాట్లాడతాడు. ప్రతి ఒక్కడు అలానే మాట్లాడతాడు కదా. తర్వాత అది అబద్ధం అని ప్రూవ్ అయ్యాక అట్లా అనుకున్నాను అంటారు. అది ముందే చెప్పచ్చు కదా, అనుకున్నాను. ఫస్ట్ ఏమో కాన్ఫిడెంట్గా చెప్తామని, తర్వాత అంతా చెప్పిన తర్వాత అప్పుడు అట్లా అనుకున్నా, మరి నేను నిజం అనుకున్నా. నిజానికి నిజము అంటే ఏమిటంటే దేవుని దృష్టికి అది ఏమై ఉన్నదో అది మాత్రమే నిజం. మనుష్య దృష్టికి ఏమై ఉన్నదో అది నిజము కాదు. భూమి మీద ప్రతి భక్తుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయములో కూడా, ప్రతి సందర్భములో కూడా, ప్రతి అంశములో కూడా అది నిజం ఏంటంటే దేవుని కోణములో నుంచి దానికి అర్థం ఏమై ఉందో అదే నిజం. మన కోణములో కాదు దాన్ని ఆలోచన చేయాల్సింది, దేవుని కోణములో. అందుకనే దేవుడు వెతుకుతున్నాడు. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని వెతుకుతున్నాడట. నీతిమంతులు కలరేమో అని వెతుకుతున్నాడట. మీరు హృదయములలో యథార్థత ఉందేమో అని వెతుకుతున్నాడు. ఎవరి కొరకు వెతుకుతున్నాడు? యథార్థవంతులు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నాడు. కనుక దేవుని దృష్టిలో ఉండే యథార్థత వేరు, మనుషుల దృష్టిలో ఉండే యథార్థత వేరు. ఉదాహరణకు ఎవరు దేవుణ్ణి చూడగలరు అంటే యథార్థవంతులే దేవుని ముఖ దర్శనము. 11వ కీర్తన చివరి వచనం ఒకసారి చూడండి.
యెహోవా నీతిమంతులను ఆయన నీతిని ప్రేమించువాడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము ఆయన ముఖ దర్శనము చేసెదరు. చూసారా? యథార్థవంతులు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూస్తేనే మనకు అర్థమవుతుంది మనం యథార్థంగా మాట్లాడుతున్నాము లేదు. ఇక్కడ దేవుణ్ణి చూడగల కన్నులు ఎవరికి ఉంటాయంటే హృదయములో యథార్థత ఉన్నవాడు. ఇదే భక్తుడు 26వ కీర్తనలోనే మొదటి వచనంలో అంటాడు, చూడండి ఒకసారి. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే నేను యథార్థముగా ప్రవర్తించి ఉన్నాను, యథార్థవంతుడనై ప్రవర్తించి, నా ప్రవర్తనలో యథార్థత ఉంది, నా ప్రవర్తనలో యథార్థత ఉంది. నేను ఏమీ సందేహించకుండా నిన్ను నమ్మాను. నిన్ను నమ్మాల్సి వచ్చినప్పుడు నేనేది డౌట్ఫుల్గా నేను నమ్మలేదు, నీ మీద అనుమానంతో నమ్మలేదు, సగం సగం నమ్మలేదు. యథార్థముగా నేను నిన్ను సందేహింపకుండా నమ్మాను. కావాలంటే నాకు తీర్పు తీర్చు అంటే నువ్వు ఎగ్జామిన్ చేసుకోవడానికి పరీక్షించుకో. నేను చెప్పే మాట కరెక్టో కాదో నువ్వు పరీక్షించు. ప్రభువా, నేను నిన్ను నమ్మడంలో ఎప్పుడైనా సందేహించానా? నీ మీద ఎప్పుడైనా అనుమానము వ్యక్తపరిచానా? నా యొక్క నమ్మకము, నీ మీద నాకున్న నమ్మకాన్ని నువ్వే పరీక్షించు అని దేవుడికే చెప్తున్నాడు. నన్ను తీర్పు తీర్చు ప్రభువా, నేను యథార్థంగా ప్రవర్తించలేదా? ఈ మాట మనం అనగలుగుతామా? నేను నిజంగా యథార్థంగా ఉన్నానని మనుషుల దగ్గర అనగలుగుతాం. కావాల్సితే వాళ్ళ ఎత్తి మీద వీళ్ళ ఎత్తి మీద ఒట్టు పెట్టగలుగుతాం. చాలా మంది వాళ్ళ ఎత్తి మీద ఒట్టు పెట్టుకోరు, కానీ అందరి ఎత్తి మీద ఒట్టు పెట్టుకోరు. పక్కోడు పోయినా పర్వాలేదు, మనం పోకూడదు కదా. ఓ అంటే ఒట్టు చాలా ఈజీ, ఒట్టు పెడతాం. కానీ దేవుని దగ్గర ఈ మాట చెప్పగలవా? ఒట్టు ప్రభువా, నేను చాలా యథార్థవంతుని, యథార్థత కలిగిన ప్రవర్తన కలిగిన వాడు, నా ప్రవర్తన అంతటిని నువ్వు పరిశీలన చేయి, నేను సందేహమే లేకుండా నిన్ను వెంబడించాను అని చెప్పగలుగుతాను. ఇంకా ఏమంటున్నాడు అదే కీర్తనలో? చూడండి 11వ వచనం చూడండి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. ఎలా నడుచుకున్నాడట? యథార్థవంతుడనై నడుచుకున్నాడు. దేవుడిని నమ్మినప్పుడు ఎలా నమ్మాడట? సందేహింపకుండా యథార్థంగా నమ్మాడట. నడుచుకున్నప్పుడు యథార్థంగా నడుచుకున్నాడట. ఈ భక్తుడు అంతగా సాక్ష్యము చెప్పడానికి గల ధైర్యం ఏంటి? ఈరోజు మన ముఖ్య ఉద్దేశము, మన ధ్యానాంశం ఏంటంటే అక్కడ భక్తుడు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతుంది? అక్కడ భక్తుడు అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటి? ఆయన అంత యథార్థంగానే ఉన్నాను, యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను అని దావీదు చెప్పగలిగినటువంటి ఆ ధైర్యం గల కారణం ఏమిటో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుని యందు అత్యంత ప్రియులారా, చాలా మంది యథార్థత అంటే ఏమనుకుంటారంటే ముక్కుసూటిగా మాట్లాడడం యథార్థత. చాలా ముక్కుసూటిగా మాట్లాడడమే యథార్థత. చాలా మంది చెప్పే మాట ఏంటంటే నేను ఉన్నదున్నట్టు చెప్తా సార్, ఉన్నదున్నట్టు చెప్తా, నేను అడగాల్సిందంటే అడిగేస్తా, నేను ఇట్లానే ఉంటా, నాకేమి మోసంగా మాట్లాడడం రాదు, ముఖం మీద మాట్లాడతా, చెప్పాల్సింది చెప్పేస్తా అంతే అంటే వాడి దృష్టిలో యథార్థత అంటే ఏంటంటే ఎదుటివాడు తిట్టడం, ఎదుటివాడిలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పడం, నువ్వు మంచిగా లేవు,
నువ్వు సరిగా మాట్లాడలేవు, నువ్వు సరిగా నాతో సంభాషించలేవు, నువ్వు నాకు నచ్చలేవు అని ముఖం మీద చెప్పడము యథార్థత. నీ గురించి నేను చెప్పడము నా దృష్టిలో ఏంటంటే యథార్థత. ముక్కుసూటితనం. ముక్కుసూటితనం అంటే ఎదుటి వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, వాడికే వాడు అలాంటి వాడే తగిలాడు అనుకుంటాడు, ఎదురుగున్నాడు అట్లనే తగిలాడు. వాడు కూడా వీడు ముక్కుసూటిగానే మాట్లాడి వీడి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తే వీడు యాక్సెప్ట్ చేస్తాడు. అది యథార్థవంతుడు కదా. ఈ యథార్థవంతుడు ఎదుటి వాళ్ళని ఉండదు ఉన్నట్టే చెప్తున్నాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ముఖం మీద మాట్లాడుతున్నాడు, ముఖం పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎదుటివాడు కూడా వీళ్ళలాగే యథార్థవంతుడు, వాడు కూడా వీడిని అట్లనే చెప్పాడు అనుకుందాం. వీడు తట్టుకుంటాడా? వీడు యాక్సెప్ట్ చేస్తాడా? మళ్ళీ ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితే ఉంటుంది. అంతెందుకు, మనమే ప్రార్థన చేస్తాం, ప్రభు అనే చర్చని గొప్పను, దౌర్భాగ్యుని, అల్పుని, అయోగ్యుని, నాలో ఏ మంచి లేదు, ప్రధాన పాపిని, అన్ని బైబిల్లో మంచి మంచి వర్డ్స్ ఉంటాయి కదా, అన్ని తీసి ప్రార్థన చేశాడు. అవును, మీరు ప్రార్థన చేసి నాకు అనిపిస్తుంది, మీరు వేస్ట్ అని నాకు కూడా అనిపించింది అన్నాను అనుకో, ఊరుకుంటారా మీరు? నేను వేస్టా? పలానా రోజు కానుక ఎంత ఇచ్చాను, పలానా రోజు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, ఎన్నిసార్లు చర్చికి నేను టైంకి వచ్చాను, ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పాను, ఎంతకాలం నుంచి చూస్తున్నాను, నన్ను వేస్ట్ అంటావా? నువ్వేం పాస్తుంది అని మొదలు పెడతారు. ఇంకా అని నువ్వు అన్నదే కదమ్మా, నువ్వే కదా ప్రార్థన చేసి నేను వేస్ట్ అని. నేను కూడా అవునన్నాను. ఒప్పుకుంటున్నా మరి. జనము దృష్టిలో యథార్థత అంటే ఏంటంటే మనకు అనిపించింది మాట్లాడటం, మనకు అనిపించింది చెయ్యడం, మనకు అనిపించింది చెప్పడం. ఎదుటివాడికి నొచ్చుకున్నా పర్వాలేదు, గాయమైనా పర్వాలేదని మనకు అనిపించింది మాట్లాడడమే యథార్థత. అందుకే నేను ఈ ప్రసంగ ప్రారంభంలో చెప్పాను, నిజము అనేది మన కోణంలో మనము నమ్మింది చెప్పేది నిజము కాదు. నిజము అనేది క్రీస్తు న్యాయపీఠం నుంచి దేవుని కోణములో దేవుడు ఏవైతే అనుకుంటున్నాడో అదే నిజం. చాలాసార్లు నిజము లాంటి అబద్ధాలన్నీ మనం నిజమని నమ్ముతాం. ఎందుకంటే మనం మన కన్నులతో మన కోణంలో చూస్తున్నాం. కానీ బైబిల్ ప్రకారం నిజమంటే ఏంటంటే దేవుని కోణంలో నుంచి చూడాలి. అయితే ఎదుటి వాడిని చూసేటప్పుడు కూడా మనము దేవుని కోణంలో నుంచే చూడాలి. దేవుని కోణంలో నుంచి చూస్తే ఏమవుతుందంటే ఎదుటివాడు దేవుడు వాడి దృష్టిలో దయామయుడుగాను కృపామయుడుగాను ఉండి కొన్ని విషయాల్లో వాడిని క్షమించిన వాడిగా కనబడతాడు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే వాడు క్షమాపణ పొంది ఉన్నాడు కనుక వాడు ఆ పని చెయ్యలేదు అని చెప్పాడు. వాడిని దేవుడు మర్చిపోయాడు కదా, వాడు అప్పుడు తప్పు చేశాడు, దేవుడు వదిలి ఒప్పుకున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా ఎలా చూడాలంటే వాడు తప్పు చేయలేనంటే చూడాలి. వాడు క్షమాపణ పొంది ఉన్నాడు, మారు మనసు పొంది ఉన్నాడు. నువ్వు ఎప్పటికీ వాడి విషయంలో అది మర్చిపోయిన వాడికి ఉండాలి. అదే నిజం. ఇప్పుడు నీ దృష్టిలో నిజమేంటి? వాడు చేశానని చెప్పినా కూడా నువ్వు చేయలేదని చెప్పాలి. ఎందుకు అంటే దేవుడు వాడిని క్షమించి ఉన్నాడు. ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి వాడు పాపాలు ఒప్పుకున్న తర్వాత నీవు కూడా వాడిని అలాగే తెల్ల కాగితంలాగా స్వీకరించాలి. అలా స్వీకరించడమే వాడి దృష్టిలో నీ యథార్థం. వాడిని ఎలా స్వీకరించాలి? దేవుడు ఎలా స్వీకరించాడో అలాగే స్వీకరించాలి. దేవుడు ఎలా వాడిని యాక్సెప్ట్ చేశాడో నువ్వు కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ ముందు కొంత రాస్తాం. ఆ వైట్ పేపర్ మీద మనమే 4 గీతలు రాస్తాం. ఏమని? వీడు పాలన రోజు ఇట్లా చేసి అట్లా చేసి చర్చికి రమ్మంటే 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు, వీడు ఎట్లాంటి వాడు అంటాడు. అయినా సరే దేవుని మహాకృపను బట్టి చర్చికి వచ్చాడు అని చెప్తాం. ఆ ముందంతా ఎవరు చెప్పమన్నట్టు మమ్మల్ని ఎవరు అడగదు, మనమే చెప్తాం. అంటే లేకపోతే సాక్ష్యం మంచి రుచికరంగా ఉండదు సార్, అందరూ వినరు. మంచి ఇంపాక్ట్ రావాలంటే ముందు కొంచెం చెప్పాలి.
లాస్ట్లో గంట అయిపోయాక లాస్ట్ ఒక మొక్క వాడు ఇట్లా వచ్చాడని చెప్పాలి అంటారు. నిజానికి దేవుడు మర్చిపోయాడు కనుక నువ్వు కూడా మర్చిపోయావు. దేవుడు క్షమించేశాడు కనుక నీవు కూడా క్షమించేయాలి. నిజానికి దేవుడు పరలోకపు ప్రార్థన నేర్పించేటప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏం చేయమన్నాడు? నీవు నీ సహోదరుని ఎడల ఏదైనా క్షమాపణ అడగాల్సి ఉంటే అడగాలి. రుణం ఏదైనా ఉంటే దాన్ని తీర్చుకుని రావాలి. ఒకరితో ఒకరు మీరు సమాధాన పడితేనే నా దగ్గరికి వస్తే ప్రార్థన నేను వింటాను అంటున్నాను. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఇప్పుడు ఒకరితో ఒకరు సమాధాన పడి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అదే మనము సంఘము ఎదుట మనము చూపించాల్సిన యథార్థత. యథార్థత అంటే ఏంటంటే నిజం చెప్పడం కాదు, ముఖసూటిగా మాట్లాడడం కాదు. దేవుడి దృష్టిలో ఏమై ఉన్నదో అది మనం మాట్లాడాలి. మరి నేను ఆదివారం చర్చకు వచ్చేసరికి ఏం చేసి రావాలి? శనివారం వరకు, ఆదివారం ఉదయం వరకు నా వలన ఎవరైతే గాయపరచబడతారో నాకు తెలిసి నేను ఎవరెవరిని నొప్పించాను, వాళ్ళు నా కుటుంబీకులు కావచ్చు, నా సంఘస్థులు కావచ్చు, లేదా తెలియని వాళ్ళు కూడా కావచ్చు. నా వలన ఎవరెవరికి ఇబ్బంది కలిగింది, ఎవరెవరికి గాయము కలిగింది, ఎవరెవరికి నేను మనస్తాపన గురి చేశాను, ఎవరి ఎడల నేను పాపము చేశాను, వాళ్ళందరినీ ఏమడగలను? క్షమాపణ అడగండి. అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వచ్చి మొదలుపెట్టాల. క్షమాపణ అడిగేది లేదు, ఏమీ లేదు సార్. వాడు అట్లనే ఉండని నేను ఇట్లనే ఉంటాను అన్నోడు కూడా దేవుడు అట్లనే అంటాడు. నువ్వు అట్లనే ఉంటే నేను ఇట్లనే ఉంటాను అంటాడు. అర్థమైందా? కనుక ఆదివారము దేవుడి సన్నిధికి రావాలంటే దేవుడిని చూడాలనే వస్తున్నారు కదా. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం మనం? దేవుడి కొరకైనా వస్తున్నారు లేదా? దేవుడి కొరకు వచ్చేవారు, దేవుడిని చూడాలని వచ్చేవారు, దేవుడితో మాట్లాడాలని వచ్చేవారికి దేవుడు ఎటువంటి స్వభావం ఉండాలంట? యథార్థవంతులే దేవుని ముఖ దర్శనము. అందుకనే దావీదు అంటున్నాడు, దేవుడి దగ్గరికి ధైర్యంగా వచ్చి మాట అంటున్నాడు, నేను యథార్థవంతుడునై నడుచుకున్నాను, యథార్థవంతుడునై నిస్సందేహముగా నిన్ను నమ్మి ఉన్నాను, కావలసిన తీర్పు తీర్చు అని అడుగుతున్నాడు. మనం కూడా అలాగే రావాలి. అది దేవుడి ఎక్స్పెక్టేషన్. దేవుడి ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనం కూడా ఇట్లనే, ప్రభువా నువ్వు నాకు తీర్పు తీర్చు, నువ్వు నాకు తీర్పు తీర్చు, నేను యథార్థంగా ప్రవర్తించను లేదు. ఈ వారం రోజుల్లో నేను అందరితో సమాధానంగానే నడుచుకున్నానని ధైర్యంగా చెప్పగలను. నేను నిస్సందేహంగా నేను వెంబడించానని ధైర్యంగా చెప్పగలను. నాకు తీర్పు తీర్చు అని చెప్పగలను. అది యథార్థత. యథార్థత అంటే ఏమిటంటే ఈ వారము రోజులలో నీవు ఎవరి ఎదుట రుణముగా ఉన్నావో ఆ రుణమును తీర్చుకుని రావాలి. ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమాపణ అడగాలి, రెండూ చేయాలి. చాలాసార్లు కొంతమంది తప్పు అయిపోయిన తర్వాత క్షమించుకుని అడుగుతారు. మనమేమో ఆచరిస్తాం, వెంటనే క్షమిస్తే వాడికి పొగలు వస్తుంది సార్, వెంటనే క్షమించకూడదు, వాడు ఇంకో 10 సార్లు అడగాలి. అడిగితే వాడికి కరెక్ట్గా తెలుస్తుంది ఆ క్షమాపణ విలువ అని. మనం క్షమించడం కూడా క్షమించాం. దేవుడు ఏమంటున్నాడంటే వాడికి మారు మనసు కలిగింది అని నీకు తెలియగానే నువ్వే పోయి వాడిని ముద్దు పెట్టుకోవాలి. అది దేవుని ప్రేమ. వాడు మారేడు, వాడికి ఆ విషయంలో పశ్చాత్తాపం కలిగిన నువ్వే పోయి క్షమించేయాలి. ఆ పశ్చాత్తాపము రావడము కొరకునే ఎదురు చూడాలంతే. ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఉంది, వాడు అసలు క్షమాపణే అడగడు, వీళ్ళు పోయి ఊరికే క్షమించేస్తాడు. ఇది ఇంకొక ఎక్స్ట్రీమిటీ. వాడికి అసలు ఆయన చేసింది తప్పని ఎంత కూడా చలనం ఉండదు. వాడు నీ దృష్టిలో చేసింది తప్పు అని వాడికి అనిపించి కూడా అనిపించలేదు, రవ్వంత కూడా వాడికి అనిపించలేదు. వాడు ఇప్పటికీ నువ్వే తప్పు అని నమ్ముతున్నాడు. వీళ్ళు ఏంటంటే అతి ప్రేమ, వీళ్ళు పోయి ఐఎమ్ సారీ ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించేసి అలా అనుకోవడం అని వీళ్ళ ముందు క్షమించమని అడుగుతారు.
అంటే వాడు ఎప్పటికైనా ఇక మారు మనసు పొందే అవకాశం ఉందా? వాడు మారు మనసు పొందనోటి క్షమించడం కూడా తప్పే. దేవుడు ఎవరిని క్షమించమన్నాడు? క్షమించమని అడిగిన వాడినే క్షమించమన్నాడు. కానీ నువ్వు క్షమించాలి అని నీవు క్షమాపణ అడగాల్సిన పరిస్థితుల్లో నువ్వే తొందరపడి క్షమాపణ అడగాలి. ఎదుటివాడు తప్పు చేసినప్పుడు వాడికి మారు మనసు కలిగిన వెంటనే క్షమించాలి. రెండు ఎక్స్ట్రీమిటీస్ కూడా ప్రాబ్లం. కనుక యథార్థత అంటే దేవుడి కోణం. దేవుడు నీ పాపాలు ఎప్పుడు క్షమిస్తాడు చెప్పండి? మీరు అనకుండా క్షమిస్తాడా? బైబిల్ ప్రకారం అడగని పాపాలు దేవుడు క్షమిస్తాడా? రక్షణ ఇవ్వాలని కూడా అడగమన్నాడా లేదా? మారు మనసు కలిగి మనం అడిగితేనే దేవుడు క్షమిస్తాడు. అంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడే. ఎవరిని? క్షమాపణ అడిగిన వాడు. అంటే దేవుడి కంటే గొప్ప ప్రేమమయుడువా? దేవుడి కంటే గొప్ప మంచోడువా? దేవుడే నువ్వు అడిగే వరకు ఎదురు చూసి క్షమిస్తున్నాడు కదా. నువ్వు ఒకటి మారే అవకాశం అనుకుంటే ఎందుకు క్షమిస్తున్నావు? వాడికి అన్ని మేలు చెయ్యి, అంత మంచి చెయ్యి, కానీ ఆ ఒక్క విషయంలో వాడిని క్షమించద్దు. ఎప్పటి వరకు? వాడిలో మార్పు వచ్చేవాడు. కానీ వాడు ఒకసారి మార్పు వచ్చిన తర్వాత క్షమించి వాడు ఆ తప్పు చెయ్యలేనంత ప్రేమ కలిగి ఉన్నాడు. మొట్టమొదట వాడిలో మార్పు వచ్చి క్షమించే వరకు నీలో ఓర్పు ఉండాలి. వచ్చి అడిగిన తర్వాత క్షమించిన తర్వాత జీవితంలో మళ్ళా ఆ తప్పును గుర్తుపెట్టుకోకూడదు. జీవితంలో మళ్ళా ఆ తప్పు గుర్తుపెట్టుకో. దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందిన వాడిని క్షమిస్తానన్నాడు. అవునా? క్షమించడానికి సిద్ధ మనసు. రెండు, క్షమించిన తర్వాత మీ అపరాధములన్నీ వీపు వెనక విసిరి వేస్తాను, వాటిని ఇంకెప్పటికీ జ్ఞాపకము చేసుకోండి. రెండవదిగా ఏంటంటే ఆ తప్పులు క్షమించిన తర్వాత వాటిని మర్చిపోతాను. ఇప్పుడు దేవుని కోణంలో క్షమించడం అంటే నీ దగ్గరికి క్షమాపణ కొరకు వచ్చిన వాళ్ళని క్షమించాలి. రెండు, వాడి తప్పులు ఇంకెప్పటికీ గుర్తు పెట్టుకోకూడదు. వాడిని మళ్ళా పొల్ల విలిచినట్లు మాట్లాడకూడదు. ఆ తర్వాత సందర్భాలలో నువ్వు ఇట్లా చేసావు కదా, అట్లా చేసావు కదా, నా దగ్గరికి క్షమాపణకు వచ్చావు కదా, అప్పుడు నేనేం చేశాను అని మళ్ళీ మీరు గుర్తు చేయొద్దు. క్షమించిన తర్వాత మర్చిపోవాలి. అది దేవుని స్వభావం. థర్డ్ పర్సన్ దగ్గర కూడా వాడి తప్పులు మళ్ళా మాట్లాడకూడదు. ఇది యథార్థత. మొట్టమొదటిగా నీ దగ్గరికి వచ్చిన వాడిని క్షమించాలి. రెండు, వాడి తప్పులు మనము క్షమించిన తర్వాత మరిచిపోవాలి. వాడి క్షమాపణ అడగకుండా ఎక్కువగా ప్రేమ చూపించి క్షమిస్తే వాడు మారు మనసు పొందకుండా మనమే పాడు చేస్తాం. మారు మనసు పొందిన తర్వాత కూడా వాడు కొంతకాలం ఇలాగే ఉండని వదిలేస్తే వాడు చెడిపోవడానికి కూడా మనమే అవకాశం. బ్యాలెన్స్ చేయాలి. దేవుడు మన ఎడల అట్లానే ఆలోచన చేస్తాడు. మారు మనసు పొందే వరకు దేవుడు మనకి ఏం చేస్తాడు? హితబోధ చేస్తాడు, వాక్యాన్ని ప్రకటిస్తాడు, మన మనస్సు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. మారు మనసు పొందిన తరువాత ప్రేమించి ముద్దాడి హక్కులు చేర్చుకుని మనల్ని కడిగి శుద్ధీకరించి ప్రశస్త వస్త్రాలు దయచేసి మన పాపములన్నీ మర్చిపోయి మళ్ళా మొదటి ప్రేమతో ప్రేమిస్తాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఈ స్వభావము కలిగి మన ఎదుటివారి ఎడల ఎలాంటి స్వభావము కలిగి ఉంటారో చెప్తున్నాం. యథార్థవంతుడు ఎవరు అంటే ఇంటి స్వభావము కలిగిన. వీళ్ళు క్షమాపణ అడగాల్సి వచ్చినప్పుడేమో తొందరపడాలి. ఎదుటివాడికి ఏమో మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వాలి. క్షమించిన తర్వాత వాడి పాపాలు మర్చిపోవాలి. ఇది యథార్థత. ఇప్పుడు ఎదుటివారి విషయంలో యథార్థత ఓకే, ఇప్పుడు అర్థమైంది. మన విషయంలో యథార్థత ఏంటి? మన విషయంలో యథార్థత ఏంటి? దావీదు ఏమంటున్నాడు? తాను యథార్థవంతుడుగా నడుచుకున్నాడు. తన విషయంలో కూడా యథార్థవంతుడుగానే నడుచుకున్నాడు. కనుకనే 51వ కీర్తన రాసింది. హల్లెలూయా.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరే దావీదు అనుకోండి. దావీదు కంటే గొప్ప రాజు లేడు. దావీదు బతికిన కాలంలో దావీదు కంటే గొప్ప రాజు లేడు. దావీదు చేసిన యుద్ధాలు కూడా అప్పటి కాలంలో ఏ రాజు చేయలేదు. ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందాడంటే దావీదు గెలవని యుద్ధమే లేదు. దావీదు ఎదుట నిలబడగలిగిన శత్రువు కూడా లేదు. దావీదు యుద్ధ రంగంలోకి వెళ్తే దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తున్నాడని అంతగా భయం లేదు. అంత అతిమేర భయంకరమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దావీదు. అంటే పరాక్రమశాలి. పోనీ ధనం ఐశ్వర్యం విషయంలో దావీదుకు కొదువే లేదు. అత్యున్నతమైన ధనవంతుడు. ధనములో కూడా అతను మించిన వాడు లేడు. యుద్ధము పరాక్రమములో అతను మించిన వాడు లేడు. అలాగే జ్ఞానములో కూడా దావీదుని మించిన వాడు లేడు. దేవుని జ్ఞానము కలిగిన వాడు. ఇదంతా ప్రజలలో దావీదుకున్న పేరు చెప్తున్నా నేను. జ్ఞానములో కూడా ఆయన దేవుని జ్ఞానము కలిగిన వాడు. దీర్ఘదర్శి అని ఆయనకి పేరు. ప్రవక్త అని దావీదుకు పేరు. రాజే కానీ ప్రవక్త. రాజే కానీ దేవుని సేవకుడు. రాజే దేవుని జ్ఞానం కలిగిన వాడు. రాజే న్యాయమైన రాజు. దేవుడు ఎంత న్యాయవంతుడో దావీదు భూమి మీద అంత న్యాయవంతుడు, అంత యథార్థవంతుడు. ఇలా ఎన్నో అద్భుతమైన లక్షణాలు, సాక్ష్యాలు దావీదుకు. ఇప్పుడు నేనేమన్నాను, మనమే దావీదు అనుకుందామా అన్నాను. ఇప్పుడు మనకి ఇలాంటి సాక్ష్యమే ఉంది. భూమి మీద నీకంటే న్యాయవంతుడు లేడు, నీకంటే ధనవంతుడు లేడు, నీకంటే పరాక్రమవంతుడు లేడు, నీకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవునికి ఇష్టమైన నీకంటే ఎవరు లేరు అనుకుందాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా నువ్వు తప్పుగా మాట్లాడావు అని ఒక క్వశ్చన్ చేశారు. అప్పుడు మనం ఏమంటాం? భూమి మీద నాకంటే తెలివైన లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే దేవుడు హృదయానుసారమైన వాడు లేడు. అలాంటి నువ్వు నన్ను తప్పుగా మాట్లాడానంటావా అని అడుగుతావా లేదా? ఒప్పుకుంటారు వెంటనే. ఆ క్యాడర్ నుంచి ఎవరైనా దిగడానికి ప్రయత్నం చేస్తారా? ఒక స్టెప్ దిగి మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? అసలు ముందు దావీదుని అప్రోచ్ అవ్వడమే కష్టం. ఇప్పుడు దావీదుని వెళ్ళి అడిగితే ఊరుకుంటాడా? యాక్చువల్గా దావీదు ప్లేస్లో ఉంటే నాతాను తల ఎగిరిపోవాలి. మనంగా ఉంటే ఏమవుతుంది? నాతాను మరలా అసలు మా దర్బారికే రాలేదని చెప్తారు అన్నది. దావీదు అక్కడే మాయం చేసేస్తాడు, చంపి బయటపడేస్తాడు. నాతాను అనేవాడు భూమి మీద లేడు, అతను ఏమీ మాట్లాడలేదు, నాకేమీ తెలియదు. చేయగల అధికారం ఉందా లేదు? రేపు రోజు దావీదు చేసిన తప్పని ఎవరైనా అనగలుగుతారా? నాతాను చంపిన తప్ప. కానీ దావీదుకు ఉన్న స్వభావం ఏంటంటే మొట్టమొదటిగా దైవజనులను గుర్తుపట్టగలిగిన స్వభావం. హల్లెలూయా. నాతాను దైవజనుడు. ఒకవేళ నాతాను అబద్ధ ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ అతను అబద్ధ ప్రవక్త, సత్య ప్రవక్త గుర్తుపట్టాడా లేదా? రెండవదిగా దైవజనుడు దేవుడు ఏమైతే మాట్లాడమన్నాడో అది మాట్లాడినప్పుడు దాన్ని స్వీకరించే స్వభావం. ఇదే దావీదు అంటాడు, పెద్దలు యొక్క గద్దింపు నాకు ఆశీర్వాదం. పెద్దలు గద్దిస్తే నాకు ఆశీర్వాదం, తిడితే నాకు ఆశీర్వాదం. అది దావీదు యొక్క స్వభావం. దైవజనుడు ఎప్పుడైతే ఆయన పాపాన్ని ముందు పెట్టాడో, ఆయన చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేశాడో, వెంటనే దేవుని మాట అని అంగీకరించాడు. చాలా వరకు మనకి దేవుడు మాట్లాడినప్పుడు 100%లో 90% మన కొరకు కాదు, పక్కన కొరకే మాట్లాడుతున్నా అనుకుంటాం మనం. ఈరోజు చర్చ అయిపోయిన తర్వాత ప్రసంగం అయ్యాక మీరు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, ఎవరైనా రాకపోతే ఏమని అడుగుతారు? ఈరోజు చర్చ మిస్ అయిపోయారు, ఎందుకు రాలేదు? చాలా మంచి ప్రసంగం చెప్పారు అయ్య గారు అన్నాడు. వాడేమనుకుంటాడంటే నా మీద ఎంత ప్రేమ,
నేను రాలేదని అడిగాడను. నిజానికి కారణం ఏంటి? ప్రసంగం విన్నంతసేపు వాడే గుర్తొస్తున్నాడు వీడికి. వాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు మిస్ అయిపోయాడు అనుకుంటున్నాడు అన్నమాట. అంటే ప్రసంగం విన్నంత కాలం మన మైండ్లో అందరి క్యారెక్టర్లు కనపడుతుంది, మన క్యారెక్టర్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే మన దృష్టిలో మన క్యారెక్టర్ చాలా పరిశుద్ధుడు, యథార్థవంతుడు, మంచోడు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గుడు. కనుక ప్రసంగం అంతా బాగా కొట్టుకుని అని అనుకుంటారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుడు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించే స్వభావం. ఎలాంటి స్టేజ్లో ఉండి స్వీకరిస్తున్నాడు? ఆయన ఆల్రెడీ ప్రవక్త అయిన స్టేజ్లో నుంచి, ఆయన ఆల్రెడీ దీర్ఘదర్శి అని బిరుదు కలిగిన స్టేజ్లో నుంచి, ఆయన ఆల్రెడీ దేవుడి జ్ఞానము కలిగిన స్టేజ్లో నుంచి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన స్టేజ్లో నుంచి, గొప్ప రాజు అయిన స్టేజ్లో నుంచి, గొప్ప అధికారము, న్యాయము కనపరచగలిగినటువంటి సాక్ష్యము కలిగిన స్టేజ్లో నుంచి ఆయన పాపాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దేవుడి గద్దింపుని యాక్సెప్ట్ చేస్తుంది. మనం కొంచెం సీనియర్ మోస్ట్ బిలీవర్ అయితేనే మనం అన్నీ యాక్సెప్ట్ చేయం. కానీ దావీదు అంత అద్భుతమైన స్టేజ్లో ఉండి కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, గద్దింపును యాక్సెప్ట్ చేసే స్వభావం. హల్లెలూయా. అది యథార్థవంతుల లక్షణం. అసలైన యథార్థత మన ఎడల ఏముందంటే, నువ్వు ఎంత ఎత్తైనా ఎదగలి, నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా అయిపో, ఎంత పరిశుద్ధుడివైనా అయిపో, ఎంత దేవునికి నీకు ఒక్క అడుగే దూరం అయిపోయి కనుక ఆ స్టేజ్లో కూడా నీ దృష్టిలో దేవుడు తప్పు, ఇది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే స్వభావం ఉండాలి. దానినే యథార్థత. హల్లెలూయా. తప్పుని తప్పే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీ దృష్టిలో ఎలా తీర్పు తెచ్చుకోవాలా? దేవుడు చెప్పాడు కనుక ఇది తప్పే, దేవుడు చెప్పాడు కనుక ఇది అన్యాయమే, నేను ఒప్పుకుంటాను ప్రభువా అని చెప్పగలగాలి. అది యథార్థత. ఇంకా చెప్పాలంటే మనము దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు దాని కొరకు మనము సమర్థించుకునే పని చేయకూడదు. ఇది ఇంపార్టెంట్. దేవుడు గద్దించినప్పుడు మనం సమర్థించుకోగలదు. ఈ విషయంలో తప్పు అంటే నాకు కూడా తప్పే. ఇప్పుడు దావీదు ప్రవక్త కదా, దేవునికి అతి సన్నిహితుడు కాదు. దావీదు అనొచ్చు కదా, మీకు తప్పైనది నాకు తప్పు కాదు బ్రదర్, నువ్వు చిన్న ప్రవక్తవి, నాతానివి, నువ్వు ఎవరికి తెలవదు, నీ దృష్టిలో అది తప్పు అయి ఉండొచ్చు. కానీ దేవుని ఆలోచన ప్రకారం బెత్షెబ నా జీవితంలో రావాల్సి ఉంది. అలా వస్తేనే సొలొమోను అనే గొప్ప భక్తుడు పుడతాడు నాకు తెలుసు, కనుక నేను బెత్షెబ ఎలా రావాలని నేను అనుకున్నాను కనుక వచ్చింది అని సోదంతా చెప్పచ్చు, తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. వీడికి ఈయనకున్న జ్ఞానముతో నాతానుతో తర్కించవచ్చు, నాతానుని రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు. కానీ దావీదు అటువంటి తప్పు చేయలేదు. తిరిగి తన పెరిగిని జ్ఞానాన్ని వాడలేదు, దాన్ని సమర్థించుకోవడానికి ఏ భాషకు చెప్పలేదు. వెంటనే లోపడతాడు. లోబడితే ఎటువంటి ప్రమాదమో దావీదు తెలియదు అనుకుంటున్నాడు. ఒకసారి ఆఫ్టర్ మనం నాగోళ్ళు ఎంతమంది తెలుస్తుందండి? 100 మందికి తెలుస్తామా? 100 కంటే ఎక్కువ మంది నాగోళ్ళు తెలుస్తాను. నేను ఏదైనా తప్పు చేస్తే 100 మందికి తెలుస్తుంది. నాగోళ్ళు కొన్ని 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ఒక 100 మందికి తెలుస్తుంది అంటేనే నేను హైరాణ పడుతున్నాను. ఇంకా చూసినోడల్లా నన్ను అందుకోసమే చూస్తున్నాడు అనుకుంటాడు. వాడు ఎవడో నాకు తెలియకపోయినా వీడికి తెలిసిపోయిందేమో అనే డౌట్తోనే మనం బతుకుతాం. దావీదు దేశానికి రాజు, కొన్ని 1000 మంది, లక్షల మంది ఆయన అధికారంలో పరిపాలనలో ఉన్నారు. అలాంటిది దావీదే తప్పు చేశాడని తెలుస్తుంది. దావీదే ఒక దేవుని చేత గద్దింపు పొందేటువంటి పాపము చేశాడని తెలిస్తే దావీదు బ్రతకగలడా? తలెత్తుకుని తిరగలడా?
రేపు రోజు మళ్ళీ దేవుడిని ప్రకటించగలరు. ఆయన ప్రవక్త కదా, ఆయన యాజకుడు, ఆయన కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్య సేవ దావీదు కూడా చేస్తున్నాడు. దావీదు హితబోధకుడు. మరి ఇన్ని పనులు ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడు కనుక ఒప్పుకోకూడదు. నేను ఒప్పుకుంటే ప్రజలందరి దృష్టిలో దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు, దేవుని భక్తులందరూ కూడా ఇట్లానే ఉంటారు అనే రాంగ్ సాక్ష్యం వెళ్ళిపోతుంది. కనుక నేను ఒప్పుకోకపోవడమే సమాజానికి మంచిది అని ఆలోచించవచ్చు కదా. యాక్చువల్గా మనం ఆలోచిస్తే అలాగే కదా ఆలోచిస్తాం. ఒకటి, నేను తప్పు చేశాను కానీ ప్రజలకు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు, ప్రవక్త ఎట్లా ఉంటే భక్తులు ఎట్లా ఉంటారు, దీర్ఘదర్శి ఎట్లా ఉంటే మామూలు ఎట్లా ఉంటారు. కనుక దేవుడిచ్చిన ఈ బిల్లులన్నీ మంచిగా ఉండాలంటే నేను తప్పు చేశానని ప్రజలకు తెలియకూడదు అని కప్పి ఉంచవచ్చు. దేవుడి దగ్గరే సీక్రెట్గా ఒప్పుకోవచ్చు. కానీ దావీదు అట్లా కూడా చెయ్యలేదు. ఏం చేశాడు? 51వ కీర్తన రాశాడు. కీర్తన రాసేది ఒట్టిగా ఉంటుందా? కీర్తన అంటే ఏంటి? పాట. పాట అనేది బాత్రూంలో కూర్చొని పాడుకుంటారా? పాట అనేది దేవుడి సన్నిధిలో కూర్చొని పాడేది. అంటే ఆ తర్వాత ఏ కూటమి జరిగినా అక్కడ పాడాడన్నమాట ఈ పాట. ఆయన జీవితాంతం పాడిన పాటలు ఇది ఒక పాట. ఈ పాట పాడినప్పుడల్లా అందరికీ ఏం గుర్తొస్తుంది? దావీదు యొక్క పాపము గుర్తొస్తుంది. దావీదు ఎప్పుడు రాశాడో ఈ పాట గుర్తొస్తుంది, ఏం చేశాడో గుర్తొస్తుంది. మరి అయినా ఆ పాట పాడుతున్నాడు, అయినా తప్పు ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ దావీదును అందరూ వెంబడించకుండా వదిలేస్తున్నాడు, నేను భక్తుడు కాదని చెప్పిన నాకు పర్వాలేదు, నాకు పాపము ఒప్పుకోవడమే నా యథార్థత. హల్లెలూయా. దావీదు ఏమెంచుకున్నాడంటే, ఒకవేళ నేను చేసిన తప్పు, నాకు వచ్చినవన్నీ కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను ఈ తప్పును ఒప్పుకోవడమే దేవుని ఎదుట సమంజసమైన న్యాయమైన పని. హల్లెలూయా. అందుకని దావీదు యథార్థత. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నీకున్న బిరుదులు, నీకున్న మంచి పేరు, నీకున్నటువంటి కీర్తి ప్రఖ్యాతలు అన్ని యాసిటీస్గా అలాగే ఉంటాయి, నువ్వు సీక్రెట్గా ఒప్పుకో. నీవు దేవుడే మాత్రమే, దేవుడితో అటువంటి సమాధానం పడు. లేదు, ప్రపంచమంతా నన్ను రాముగా అనుకున్నా పర్వాలేదు, కానీ నా దేవుడు దోషములను తప్పిపెట్టేవాడు కాదు, తప్పును తప్పని చెప్పేవాడు, పాపమును పాపమే అని చెప్పేవాడే తప్ప పాపాన్ని మేకప్ చేసే దేవుడు కాదు. నా దేవుడు న్యాయవంతుని చూపించాలి, కనుక నేను తప్పే ఒప్పుకున్నా అనుకున్నాడు. నేను 2వ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఇది ఎంచుకున్నప్పుడు ప్రవక్త అనే బిరుదుపోవచ్చు, మంచోడనే బిరుదుపోవచ్చు, రాజు న్యాయవంతుడు కాదనే బిరుదుపోవచ్చు, కానీ దేవుడు న్యాయవంతుడు, దేవుడు పాపమును ఒప్పుకునే దేవుడు కాదు అని దేవుని యొక్క న్యాయమును, పరిశుద్ధతను చూపించడమే నా యథార్థత. హల్లెలూయా. అంటే ఎదుటివాడిని తప్పులు ఎత్తి చూపే యథార్థత కాదు. నా తప్పును ఒప్పుకోవాల్సి వస్తే ప్రపంచము ఎదుట నేను ఘంటాపదంగా ఒప్పుకోవడానికి నేను రెడీ అనుకోవడమే యథార్థత. హల్లెలూయా. అది దావీదు యొక్క క్యారెక్టర్. ఈరోజు చాలా మంది భక్తులకి ఇది లేదు. చాలా మంది భక్తులు వాళ్ళలో ఏమైనా లోపాలు ఎత్తి చూపిస్తే దానికి ఒక పెద్ద శాస్త్రం చెప్తారు, గంటలు గంటలు ఆ లోపం గురించి ప్రసంగం చేస్తారు. అంటే ఉన్న వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళ తప్పుని తప్పని చెప్పకుండా అది తప్పు కాదు, కొన్ని పరిస్థితులలో ప్రవక్తలకు భక్తులకు ఇది సమంజసమే అని వాళ్ళు నమ్మేటట్లుగా బ్రెయిన్ వాష్ చేస్తారు. దావీదు అట్లా చేయలేదు. దావీదు చేయగలిగి చేయలేదు, చేయలేక కాదు, చేయగలడు. అక్కడ యథార్థముగా ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే, నా సాక్ష్యము పాడైనా పర్వాలేదు, దేవుని సాక్ష్యము పాడవ్వకూడదు. హల్లెలూయా. అది ఇంపార్టెంట్. రోషము కలిగిన భక్తుడికి ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే, అన్ని సందర్భాలలో కూడా నా సాక్ష్యము కంటే నా దేవుని సాక్ష్యమే ఇంపార్టెంట్. ఒకవేళ ఆ తప్పు జరిగినప్పుడు దాన్ని మేకప్ చేసే తప్పు కాదు, అప్పుడు అది మైలైనది,
నాకు అనిపించింది నేను చేశాను, లేదంటే ఏదైనా ఒక భాష్యం చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఇంకొక భక్తుడు కూడా అదే విధముగా తప్పు చేసి ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్పే అవకాశం దొరుకుతుంది. అంటే ఇంకొకడు పాపము చేయడానికే నువ్వు ప్రేరేపిస్తున్నావు తప్ప వాడు పరిశుద్ధంగా ఉండడానికి. అదే నీవు ఒప్పుకొని ఉంటే దావీదునే వదిలిపెట్టని దేవుడు నన్ను వదిలిపెడతాడా అన్నాడు. హల్లెలూయా, అవునా కదా? ఇంత గొప్ప భక్తుడైన దావీదులో ఒక్క లోపాన్ని దేవుడు వదిలిపెట్టలేదు కదా. అటువంటి దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా పరిస్థితి ఏంటి? నేను అంత కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటాడు. ఇదా దేవుడికి ఎక్కువ న్యాయం కలుగుతుంది, ఇదా దేవుడికి ఎక్కువ ఘనత కలుగుతుంది, అది ఎక్కువ ఘనత కలుగుతుంది. దావీదు ఈ అంశమే ఎంచుకుంది. నేను అవమానపరచబడిన పర్వాలేదు. ఇది మొదలుకొని సంఘ చరిత్ర మొత్తంలో కూడా దావీదు అనేవాడిలో ఈ మరక కనబడినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం ఆకాశము పట్టజాలనంత నీతిమంతుడుగా కనబడాలి. హల్లెలూయా, అది దావీదు ఖ్యాతి. ఇప్పుడు మీరు చెప్పండి, యథార్థంగా చేయండి. దేవుడు సిగ్గుపడవలసిన పరిస్థితి మనకు తీసుకొచ్చిన మనము సిగ్గుపడదాం, కానీ దేవుడు నా వలన సిగ్గుపడకూడదు అని నిలబడగలిగిన వాడే భక్తుడు. హల్లెలూయా, వాడు యథార్థం. పర్వాలేదు, ఇప్పుడు వరకు ఉన్నవన్నీ కోల్పోదాం, కావాలంటే జీరోకి వెళ్ళిపోదాం, మళ్ళా మొదలు పెడదాం, కానీ నా దేవుడు మాత్రం నా జీవితంలో యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, పరిశుద్ధుడిగానే కనబడాలి. ఆయన సిగ్గుపడకూడదు. హల్లెలూయా, అది అసలైనటువంటి యథార్థత. నీ విషయంలో నువ్వు అటువంటి వైఖరి కలిగి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే, ఇది తప్పు అంటే ఒప్పుకోవాలి. ఒప్పుకునే స్వభావము నీలో ఉండాలి. ఎదుటివాడిని క్షమించాల్సి వచ్చినప్పుడు కారణాలు వెతకాలి. నీ తప్పు ఒప్పుకునేటప్పుడు కారణాలు వెతుక్కోకూడదు. తప్పంటే తప్పు. దావీదు అటువంటి యథార్థవంతుడు కనుకని దేవుడు హృదయానుసారమైన వాడైపోయాడు. ఆయనకి దేవుడు ఆయన అంత ఇష్టపడ్డానికి గల కారణం ఏంటంటే దావీదు యొక్క యథార్థత, క్యారెక్టర్. ఈరోజు ఒకవేళ దావీదు భూమి మీద బతుకున్నాడు అనుకున్నాడు, ఇప్పుడు కూడా దావీదు అట్లనే చేస్తాడు. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు అనుకోండి, మీ ఇంటికి నాతాను వచ్చాడంట కదా, మీ పాపం బయటపడిందంట కదా అంటే దావీదు దానికి ఏమి శాస్త్రం చెప్పాడు. ఏం చెప్తారంటే, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నా విషయం నాకు తెలియదు, కానీ నా ప్రభు రక్షణకు వచ్చాడు, కానీ క్షమించాడు. నేను అటువంటి వాడిని. నా తల్లి నన్ను పాపములోనే కన్నాడు, నాలో పాపం ఉంది, లేదని నేను ఎందుకంటాను, ఇది తప్పు నేను చేశాను, సరిదిద్దుకున్నాను అని చెప్తాడు. ఇది రెండవ యథార్థత. యథార్థతలో మొట్టమొదటి ఏం చెప్పారు, ఎదుటివాడి పాపము విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో. రెండవదిగా నన్ను నేను ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏ స్టేజ్లోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, నీకు తప్పు అని మనస్సాక్షికి కల్మషం తోచినప్పుడు నీ మనస్సాక్షికే ఓటేయాలి. మనస్సాక్షి నోరు మూయించకూడదు. నువ్వు నా నోరు మూయించచ్చు, నేను నీ ఇప్పుడు నీకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంటే నేను నీ నోరు మూయించడం ఈజీ, అవునా కదా? నీకు నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే నా నోరు నువ్వు మూయించడం ఈజీ. ఎవడు తెలివైన ఉంటే వాడే ఎదుటి నోరు మూయిస్తాడు, కానీ మనస్సాక్షి నీ నోరు మూయించదు. మనస్సాక్షి యొక్క గద్దింపుని మీరు మిస్ చేయద్దు. అది ఎలాంటిదంటే చాలా సెన్సిటివ్ మనస్సాక్షి. మీకు ఒక పాపం విషయంలో మనస్సాక్షి మిమ్మల్ని గద్దించినప్పుడు లోబడకపోతే కొన్ని రోజులుగా అది గద్దించడం మానేస్తుంది. సెన్సిటివ్ అన్న ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి చెప్తారు. మీ ఫోన్లో అలారం పెట్టుకున్నాడు, 5 గంటల లెగల్లో అలారం పెట్టుకుంటారు, ఆఫ్ చేస్తారు, మళ్ళా మోగుతుంది, మళ్ళీ పాజ్ కొడతారు, మళ్ళీ పాజ్ కొడతారు, స్టాప్ కొట్టే వరకు పాజ్ కొడతానే ఉంటారు, అవునా? ఇక్కడ అట్లా కాదు. మనస్సాక్షి కొన్నిసార్లే గద్దిస్తుంది. గద్దించిన ప్రతిసారి దానికి రివర్స్లో ఆన్సర్ చెప్తావు కదా, కాదు
ఇది ఎట్లా కాదు, అట్లా కాదు, అది బలహీన క్షణం, అది ఇలా జరిగింది, అలా జరిగింది, అప్పుడు నువ్వు అట్లనే చేస్తావు, వాడు ఎట్లనే చేస్తాడు, దావీదు ఎట్లా చేయలేదా, సొలొమోను అట్లా చేయలేదా, సంసోన్ ఏం చేశాడు అని నీకు కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని నీకు నువ్వుగానే అక్కడ ఒక ఫిలాసఫీ క్రియేట్ చేస్తావు. అది రైటే అని చెప్పి నీ మనస్సాక్షికి నమ్మించేటట్లు చేస్తావు. అదేం చేస్తుందంటే ఆ విషయంలో సెన్స్ ఆఫ్ చేస్తుంది. ఇంకెప్పటికీ నేను మళ్ళీ గద్దించదు. ఆ తప్పును మీకు ఎన్నిసార్లు చేయొచ్చు. నువ్వేమనుకుంటావు అంటే నన్ను గద్దించట్లేదు కదా, ఆ తప్పు రైటే అనుకుంటావు. అసలైన ప్రాబ్లం ఏంటంటే ఆ అలారాన్ని పాడు చేసేస్తుంది. అది అలారం చేయకుండా దాన్ని ఆఫ్ చేసేసారు. దేనివల్ల? నీ యొక్క వాదన వలన. నువ్వు దానికి రివర్స్ వాదన ఇస్తున్నావు కదా, ఆ వాదన వల్ల మనస్సాక్షి నీ మీద చేస్తున్న నేరాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆఫ్ చేసేసావు కనుక ఆ విషయంలో మనస్సాక్షి ఇంకెప్పటికీ నిన్ను గద్దించదు. కనుకనే అదే తప్పు నువ్వు 1000 సార్లు కూడా చేస్తావు. అందుకని చాలా సార్లు మనకు ఒక పాపాన్ని ప్రతి ఆదివారం ఒప్పుకుంటాం, మరలా చేస్తాం, మరలా ఒప్పుకుంటాం, మరలా చేస్తాం. కారణం ఏంటంటే ఆ తప్పు విషయంలో నువ్వు ఏదో సమర్థింపు వాదన కలిగి ఉన్నావు. నీ మనస్సాక్షి నువ్వు భయపడటం లేదు. పౌలు ఏమన్నాడంటే నీ మనస్సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు ఉండాలి నా ప్రభుత్వం. ఎవరికి కల్మషం అనిపించకూడదు. నీకు విషయంలో నాకు, నా విషయంలో నీకు కాదు. దేవుడు ఆల్రెడీ అల్లారం ఎక్కడ పెట్టాడు? నీ లోపల పెట్టాడు. నీ మనస్సాక్షికి అనిపించాలి ఇది రైటా, ఇది రాంగ్. రాంగ్ అనిపించినప్పుడు వెంటనే ఆపేది. లేఖనము డైరెక్ట్ గా నో చెప్తే నో అంతే. అది ప్రవక్త అయినా, అపోస్తలుడైనా, దైవజనుడైనా, విశ్వాస అయినా. లేఖనము నో అంటే అది నో. దెర్ ఇస్ నో ఎస్. ఎస్ లాంటిది నో లాంటిది లేదు. నో అంటే నో, ఎస్ అంటే ఎస్. ఆ విషయంలో నీ మనస్సాక్షి నువ్వు కొత్తగా భాష చెప్పకూడదు. చెప్తే నీకే ప్రమాదము. కుష్టి రోగిలాగా తయారవుతుంది. కుష్టి రోగం అంటే ఏంటి? కొంతకాలానికి ఆ పుళ్ళు ఏర్పడి ఈ చెయ్యి మీద ఉన్నటువంటి చర్మం అంతటికి కూడా సెన్స్ పోతుంది. కొట్టినా కూడా తెలియదు, గుచ్చినా కూడా తెలియదు, గిల్లినా కూడా తెలియదు, కోసినా కూడా తెలియదు. ఏం పోతుంది? సెన్స్ పోతుంది. నీకు మనస్సాక్షికి కూడా సెన్స్ పోతుంది. ఎప్పుడంటే నువ్వు ఎదురుగా దానికి వాదన వినిపించటం. లేఖనం నో చెప్పినప్పుడు నీకు ఎందుకు వాదన వస్తుంది? ఎందుకు నీకు భక్తుల యొక్క అన్ని రకాల ప్రూఫ్స్ చూపించి ఎందుకు నువ్వు వెనకేసుకుంటున్నావు? నీ మనస్సాక్షి ఎదురు నువ్వు తప్పు ఒప్పుకోలేని వాడివి దావీదులాగా 51వ కీర్తన రాయగలుగుతావా? మరి యథార్థవంతులు ఎట్లా అవుతావు? ఎట్లా దేవుడు మనల్ని యథార్థవంతులు అని పిలవగలుగుతాడు? ఒకవేళ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా తప్పు తెలుసుకొని రేపటి నుంచి రారు అని నాకు అర్థమైనా కూడా తప్పు అంటే తప్పని ఒప్పుకోగలరు. అదే కదా. హల్లెలూయా. నువ్వెన్ని కోల్పోతావని తెలిసి కూడా అది తప్పు అంటే తప్పని ఒప్పుకోగలరు. దాని కొరకు ఏదైనా సరే కోల్పోవడానికి రెడీ. అప్పుడు దేవుడు ఈ 2 ఆశీర్వాదంతో వాడిని బలపరుస్తుంది. అటువంటి యథార్థత కావాలి. హల్లెలూయా. దావీదు ఒప్పుకున్న వెంటనే సరిపోలేదు. ఆమె వలన కలిగినటువంటి బిడ్డలు కూడా కోల్పోయాడు. అవునా కదా? వెంటనే దేవుడు మొత్తాడు. ఆ చంటి బిడ్డను కోల్పోయాడు. ఎంతో అంగలార్చాడు, బ్రతికించమని ఎంతో అడిగాడు. దేవుడు ఒప్పుకోలేడు. అంత ఖాయం కూడా ఎదురు ఆయన ఫేస్ చేయడానికి లేదు. ఒక తప్పు జరిగినప్పుడు మొట్టమొదట అవమానం కలుగుతుంది. నేను అవమానం కలిగినా నాకు ప్రాబ్లం లేదు, నా దేవుడు మాత్రం అవమానం పడకూడదు అనుకోవడం లేదా. రెండవదిగా ఆ తప్పు వలన ఏదైతే శిక్ష ఉందో అది ఫేస్ చేయడానికి నేను రెడీ అనుకోవడం లేదా. ఇప్పుడు నేను మీ ఇంట్లో దొంగతనం చేసి 10 లక్షలు పట్టుకెళ్ళిపోయాను.
నన్ను జైల్లో పెట్టారు. నన్ను దొంగ అని ముద్ర వేశారు. దొంగను కనుక జైల్లో పెట్టారు కనుక నాకు ఎవరు ఇలాంటి వాళ్ళు సువార్త చెప్తారు. జైల్లోనే సువార్త చెప్తారు, లేదా జైలుకి వచ్చి బైబిల్ పంచారు. సువార్త నమ్మాను, అంగీకరించాను, ప్రభువుని నమ్మి ప్రభు ఎదుట ఒప్పుకున్నాను. ప్రభువా, నేను దొంగనై ఉన్నాను, జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు పని చేయి, ఇంకొకరికి అన్యాయం చేయి, ఇలా ఎవరు సొమ్ము దొంగలించాను, నా పాపములన్నీ కడుగు, రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, ఒప్పుకున్నాను. దేవుడు నా పాపము కడిగాడు. కనుక కోర్టు వారు నా తప్పని కాకుండా నా కేసు కొట్టేస్తారా? క్రీస్తు న్యాయపీఠం మీద నా తప్పు క్షమింపబడింది కరెక్టే, కానీ కోర్టు నా తప్పు కొట్టేస్తుందా? కోర్టు నాకు రావాల్సిన శిక్ష తప్పిస్తుందా? తప్పించు. కోర్టు ఎదుటి నేను దొంగని, వాళ్ళకి నేను ఏదైతే అన్యాయం చేసానో దానికి తగిన శిక్ష అనుభవించాలి. వాళ్ళకి నేను ఏదైతే జరిమానా కట్టాల్సి ఉంటే అది కట్టాలి. వీలైతే తీసుకున్న డబ్బు నేను వాళ్ళకి చెల్లించాలి. ఇది నేను ఫేస్ చేయాలో ఫేస్ చేయని అవసరం లేదు, ఖచ్చితంగా ఫేస్ చేయాలి. వాడు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోదు. అంటే దేవుని ఎదుట మనము పొందుతున్న క్షమాపణ, ఆ పాపము యొక్క ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే పొందుతున్నాం. పాపము యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనమే ఫేస్ చేయాలి. జీవితంలో ఫేస్ చేయాల్సిందే. కనుకనే పాపం చేసేటప్పుడు డిసైడ్ కావాలి, దీని యొక్క అవమానము నేను మోయడానికి రెడీగా కాదు. ప్రపంచమంతా ఈ విషయంలో ఏమనుకుంటుంది? దేవుడు ఖచ్చితంగా నేను బయట పెడతాడని నేను నమ్మాలి. మీరు చాలాసార్లు అనుకుంటారు, ప్రేమ అన్నిటినీ కప్పుపుచ్చునంటే మన పాపాలన్నీ కప్పుపుచ్చుతాడు, బయటికి మనం ఏ తప్పులు చేయనోళ్ళ కనబడతాం అనుకుంటాం. చాలా తప్పు. దేవుడు కప్పేది ఏంటంటే ఆయన నిన్ను చూసేటప్పుడు క్షమించేసాడు కనుక వాటిని గుర్తు చేసుకోవడం చెప్తున్నాడు. అంతేగాని నువ్వు చేసిన తప్పులన్నీ ఆయన కొట్టేసి బయటికి అందరికీ మంచోళ్ళగా వైట్ కాలర్లా కనబడతావు అనుకుంటాడు అని కాదు. అర్థమైందా? దేవుడు అట్లాంటి పని ఎప్పటికీ చేయడు. నువ్వు తప్పు చేస్తే నీకు రావాల్సిన సిగ్గు రావాల్సిందే, నీకు రావాల్సిన అవమానం రావాల్సిందే, నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి తీర్పు ఎదుర్కోవాల్సిందే. భూమి మీద దాని యొక్క పర్యవసానము వాడు ఏ టైప్ ఆఫ్ భక్తుడైనా పొందుకోవాల్సిందే. 5 అంచెల పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, విశ్వాసులుగా వర్తిస్తుంది, ప్రతి భక్తునికి వర్తిస్తుంది, నిన్నగాక మొన్న రక్షింపబడిన వారికి కూడా వర్తిస్తుంది. ఒక కుటుంబానికి అన్యాయం చేశావు, లేదంటే ఒక అమ్మాయికి అన్యాయం చేశావు, ఒక అబ్బాయికి అన్యాయం చేశావు, ఒకరిని ఎదుటి న్యాయంగా ప్రవర్తించలేదు అనుకుందాం. వీటన్నిటికీ కావాల్సిన శిక్ష ఏదైతే ఉందో, అవమానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు దానికి భూమి మీద దాని యొక్క పర్యావసానం ఏదైతే ఉందో ఫేస్ చేయాల్సింది. పాపం చేసినప్పుడు నువ్వు డిసైడ్ కాదు, దేవుడు దాస్తాడు, దేవుడు కప్పుతాడు అనుకోవచ్చు. దేవుడిని అబద్ధికుని చేయొద్దు, దేవుడికి మురికి అంటించద్దు, దేవుడిని దృష్టిలో అన్యాయస్తుడిగా చూపించాలని ప్రయత్నం చేయొద్దు. ఇంకా కొంతమంది చెప్పేటువంటి అతి బాధాకరమైన అబద్ధం ఏంటంటే దేవుడే ప్రేరేపించాడండి అలా చేయడం, కానీ దేవుడే మరలా అప్పగిస్తున్నాడు. ఏంటో దేవుడు అంటారు. అంటే వీడు దేవుడి మీదే జ్ఞానం ఇస్తున్నాడు. వీడు చేసిన తప్పేమంటున్నాడు, దేవుడే చేయమన్నాడు, దేవుడే మరలా నన్ను అప్పగించాడు అని దేవుడిని అన్యాయస్తుడు చేస్తాడు. ఇంత బాధాకరం రోజు. యథార్థత అంటే ఇది కాదు. నీ జ్ఞానము చేత, నీకున్న అధికారము చేత నీవు అనేక మంది నోరు పూజించచ్చేమో కానీ మనస్సాక్షిని చంపలేదు. మనస్సాక్షిని కూడా చంపచ్చేమో కానీ దేవుని నోరు పూయలేదు. దేవుని నోరు ఒకానొక రోజున నీవు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం. యథార్థత అంటే ఏంటంటే ఈరోజు ఒప్పుకోమన్నప్పుడు నీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే దేవుని కొరకు, దేవుని నామానికి,
ఆయన న్యాయవంతుడుగాను యథార్థవంతుడుగా నిలబెట్టడమే నాకు ఇంపార్టెంట్ అనుకుని తప్పు ఒప్పుకోగలిగిన మనస్సు నీకు. హల్లెలూయా. అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి తప్పైనా సరే, ఒకవేళ ఆ తప్పు వలన నీకు అత్యంత ప్రియమైన వాళ్ళు నీకు దూరం అయిపోయినా సరే, మీరు తప్పు అయినప్పుడు తప్పును ఒప్పుకునే అంత మనస్సు. దాని యొక్క పరిహారము చాలా పెద్దది. చాలా మంది అంటారు నువ్వేమనుకుంటావు అని చెప్పలేదు, నువ్వేమనుకుంటావు అని దాచిపెట్టాడు. మరి దేవుడు ఏమనుకుంటాడో లెక్కలేదు. నీకు ఇష్టమైన వాళ్ళు ఏమనుకుంటారని అన్ని దాస్తున్నాడు. మరి దేవుడు అంతకంటే తక్కువ అండి. దేవుడు అంటే ఆ మాత్రం ఇష్టం పోలేదు. మరి దేవుడు ఏమనుకుంటాడు అని ఎందుకు ఆలోచించింది? యోసేపు అలాగే కదా ఆలోచించాడు. నా దేవుడు ఏమనుకుంటాడు అని ఆలోచించాడు కనుకనే పాపం నుంచి పారిపోయాడు. నీకు ఆ మాత్రం కన్సర్న్ లేనప్పుడు నువ్వేమనుకుంటావు అని దేవుడు ఎందుకు ఆలోచించాడు? దేవుడు అనుకుంటున్నారా? పాపమునకు కలిగిన ప్రాయశ్చిత్తం మరణము, దాని యొక్క శిక్ష, క్రీస్తు న్యాయపీఠం ముందు ఏదైతే శిక్ష ఉందో దాన్ని మీరు తప్పించుకోగలరు మీకు నిజమైన మారు మనసు కలిగింది. కానీ లోకములో దానికి వలన కలిగే నింద మీరు తప్పించుకోలేదు. అది ఫేస్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒప్పుకుంటే ఇప్పుడే అయిపోతుంది. కానీ దాచి 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 మీరు ఎప్పటికి ఒప్పుకున్నా సరే దానికి పర్యావసానము మీరు ఫేస్ చేయాలి. కనుక వీలైనంత మట్టుకు మనము ఒప్పుకోవడానికే ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నిష్పక్షపాతముగా మనము పాపము విషయంలో మన ఆలోచన ఉండాలి. హల్లెలూయా. ఇది యథార్థత. దావీదు ఎందుకు గొప్ప భక్తుడయ్యాడంటే ఎందుకయ్యాడు? ఆయన అంత గొప్ప స్టేటస్లో ఉంది కూడా ఒక్క నిమిషంలో స్టేటస్ పోతుందంటే కూడా రెడీ. రేపటి నుంచి మళ్ళీ అడవిలోనికే పోవాలి. నేను అందరూ చీతు అంటారు సరే, నో ప్రాబ్లం. నా దేవుడి గద్దింపుడికి లోపడమే నాకు నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ మనస్సు మనలో ఉండాలి. ఈరోజు చాలా మందిలో లేనటువంటి మనస్సు ఇది. చాలా మందికి ఈ వ్యాధి ఉంది. తప్పు ఒప్పుకోలేని స్వభావం. వాళ్ళ వల్ల ఒక నష్టం కలిగినప్పుడు ఆ నష్టాన్ని నష్టమని ఒప్పుకోలేని స్వభావం. దేవుడు గద్దించినప్పుడు నీవెంత గొప్ప భక్తుడైనా సరే ఒక మెట్టు దిగి అది ఒప్పుకునే స్వభావం. స్టేటస్ కావాలి. జనాల్లో ఏమైపోతుంది తిరిగి మళ్ళీ చెప్తారు. ఇప్పుడు నేనే ఒక తప్పు చేశాను, నేను నన్ను అడిగాను, నేనేం చెప్తానంటే ఈ తప్పు ఒప్పుకున్నాను అనుకో, పాస్టర్ ఎట్లా ఉన్నాడు కదా, విశ్వాసం ఎట్లా ఉంటారని చర్చకి ఎవరు రాదు. కనుక ఇంత సేవ అంతా వ్యర్థమైపోతుంది. ఇంతమంది విశ్వాసులు అందరూ నాటానికి వెళ్ళిపోతుంది. నా రోజుల్లో దేవుడికి గొప్ప అవమానం జరుగుతుంది. ఒప్పుకోకపోతేనే బెటర్ అని, అదే న్యాయం అని ఒప్పుకోలేదు బ్రదర్ అని అంటే మీకు మంచిగానే అనిపిస్తుంది. అంతే కదా, ఇంతమంది ఆత్మలందరూ మిస్ అయిపోతున్నారు కదా. కనుక ఆయన స్టేజ్లో ఆయన స్థానంలో ఆయన అట్లా చేయడమే కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. కానీ దేవుడికి అది అన్యాయం. దేవుడు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ నిజంగానే ఇక్కడ అవమానమే కలిగిన అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిన యథార్థంగా నేను 50 ఒక కీర్తన రాయాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మరలా నాకు సంఘాన్ని కడతాడు. అప్పుడే దేవుడు నన్ను డబల్ ఆశీర్వదిస్తాడు. అది యథార్థం. మన వైఖరి, మన తీర్పు ఎలా ఉన్నదో అది ఇంపార్టెంట్. అది లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళలేము. చాలా మంది చాలా సింపుల్గానే మాట ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ముందు నీకు నాకు తీర్పు కలుగునుగా అనేస్తారు. అంత ఆషామాషి కాదు క్రీస్తు న్యాయపీఠం. మీరు హైకోర్టుకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలరా? సుప్రీంకోర్టుకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలరా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలరా? మరి దేవుడి దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ అనుకుంటా.
వీళ్ళందరికంటే దేవుడు అంత చీప, దేవుని యొక్క న్యాయపీఠం అంత చీప. ఆ మాట మాట్లాడడానికి లోపలంతా మొనగల. క్రీస్తు న్యాయపీఠం అనేది అతి మనము ఆలోచనకు కూడా అందనంత అత్యున్నతమైన స్థాయిలో ఉన్నది క్రీస్తు న్యాయం. అక్కడికి నువ్వు వెళ్ళి ఆర్గ్యుమెంట్ వినిపించడానికి కూడా నీకు నాకు అర్హత లేదు. వీఆర్ నాట్ ఎలిజిబుల్. అక్కడికి పోయి చూసుకుందామనే అంత స్థాయి మనకి లేదు. ఒక మనిషి ఎదుటే పాపాన్ని ఒప్పుకోలేని వాడు, మనిషి ఎదుటే నా రాంగ్ ఒప్పుకోలేని వాడు క్రీస్తు న్యాయపీఠం ముందు ఎలా ఒప్పుకుంటాడు? కనుక మనము భూమి మీద ఉన్నప్పుడు యథార్థవంతులుగా ఉండడం అలవాటు చేసుకుంటాం. అప్పుడే దేవుడు మనకి కనబడతాడు, అప్పుడే దేవుడు మాట్లాడతాడు, అప్పుడే దేవుడితో మనకి సహవాసము అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. ఇది సింపుల్ ఎక్సర్సైజ్. మనకు ఆ స్వభావం ఉంటే చాలు, ఏ స్టేజ్లోనైనా మనం అలా ఉండగలిగింది. మనం దేవుడు ఆశీర్వదించడానికి రెడీగా ఉంటాడు. రండి, మనం క్రీస్తు యొక్క పాదాల ఎదుట మనల్ని మనం దేవుని ఎదుట పరీక్షించుకుందాం. మనం దేవుడిని అడుగుదాం, దేవుడితో సమాధానం పడదాం. ప్రభువా, ఈ మధ్యాహ్నం